రాలేదండి నిన్నటి క్లాస్‌ది నాకు కూడా. అవునా? మరి వెంకట్ సార్‌కి పింగ్ చేయలేకపోయారా? అడిగారా మీరు? సరే అడగలేదు. పంపిస్తారేమో అనుకున్నా కానీ రాలేదు ఇంకా నాకు. ఓకే. ఓకే. అంటే అటువంటి టైంలో ఒకసారి పింగ్ చేసి అడగాల్సింది సార్‌ని. వెంకట్ సార్‌ని అడిగితే ఆయన ప్రొవైడ్ చేసేవారు. సరే ఒకవేళ ఏం ప్రాబ్లమ్ లేదు. ఈరోజు నిన్నటిది ఈరోజు కూడా మళ్ళీ పంపిస్తారు ఒకవేళ అడగండి మీరు. అండి. ఓకే. సో నిన్న మీకు ఫోటోషాప్ అయితే టూల్స్ గురించి మీరు డౌన్లోడ్ చేసుకున్నారా? సార్ చేశానండి. చేశారా? ఓకే. చేశాను. కానీ నాకు అవి కొన్ని యూజ్ చేయడం అది రాలేదు. ఓకే. మళ్ళీ సరే. ఒకసారి క్లాస్ చూసి చేస్తాము అని ఓకే. కూరుకున్నా వీడియో చూసి. ఓకే. ఓకే. తప్పకుండా. సో యాక్చువల్‌గా నిన్న మనం టూల్స్ గురించి చెప్పుకున్నామండి. యాక్చువల్‌గా మీరు ఫోటోషాప్ మన ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటదనమాట. సో వీటిని మనం మెనూ బార్ అంటాము. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షేర్ ఓకే. ఓకే. చేస్తున్నారా? సారీ చేయలేదా? నేను చేశాను అనుకున్నా. సారీ. యాహ్! ఓకే. షేర్ అవుతుందండి? ఇప్పుడు అవుతుందండి. యాహ్! ఇది ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అండి. ఇట్లా ఉంటది మీకు. కాకపోతే మీరు నిన్న మీ పేరేంటి మేడం? నా ఫోటోషాప్ పేరు వినీషా అండి. ఓకే. త- తను ప్రసన్న సార్ ప్రసన్న ప్రసన్న అండి. ఓకే. ఓకే. ఫైన్. సో ప్రసన్న గారు మీరు నిన్న డౌన్లోడ్ చేసి అది మీకు లేటెస్ట్ వెర్షన్ అయ్యి ఉంటది. మీరు డౌన్లోడ్ చేసింది ఒకవేళ. దీనికి దానికి యూజర్ ఇంటర్ఫేస్ కాస్త డిఫరెన్స్ ఉంటది. మీరు అవును సార్. లేయర్స్ ఈ మనకి ఈ రైట్ సైడ్ ఉన్న లేయర్స్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయండి. ఇటు సైడ్ టూల్ బార్ అంతా ఒకేలా ఉంది. టూల్ బార్ ఒకటే ఉంటది. కాకపోతే మీకు ఇంటర్ఫేస్ అన్నది కాస్త డిఫరెన్స్‌గా ఉంటది. అంతే తేడా తప్పించి కాకపోతే ఆ టూల్స్ గాని లేక లేయర్స్ గాని యూజేజ్ చేసుకునే విధానం అయితే అదే అన్నమాట. నిన్న నేను చెప్పాను కదా! ఆ విధంగానే ఉంటది. ఓకే సార్. సో యాక్చువల్‌గా ఇది మనది ఈ పైన కనిపిస్తుంది కదా! దీన్ని మనం మెనూ బార్ అంటామనమాట. సో ఇందులోకెళ్ళి మనం ఫైల్స్ గాని, ఎడిట్ గాని, ఇమేజెస్ సెలెక్ట్ చేయడం గాని, ఫిల్టర్స్ అప్లై చేయడానికి ఇది యూజ్ చేస్తాము. సో ఇది మనకి ప్రాపర్టీ బార్ అంటదనమాట. సో ఏదైనా టూల్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు దీని తాలూకా ప్రాపర్టీస్ ఇక్కడ మీకు షో చేస్తుంటాయన్నమాట. చూడండి ఇక్కడ మీకు ఫెదరు, ఇట్లాగా నార్మల్, ఫిక్స్డ్. ఒకవేళ మనకి ఫిక్స్డ్ సైజ్ కాదు నిన్న మీకు చూపించా కదా! మార్కీ రెక్టాంగిల్ టూల్ అని చెప్పి. సపోజ్ నాకు ఈ సైజ్ ఉంది. కాకపోతే నాకు ఇది ఎంత ఉందో ఇంత విడ్త్ కావాలి నాకు. సో ఈ విడ్త్ కావాలి అన్నప్పుడు మనకి ఇక్కడ నార్మల్‌గా ఈ విడ్త్ చూపిస్తుంది 5185 అని చెప్పి. విడ్త్, హైట్ అని చెప్పి ఇది ఇన్ఫో బార్ అంటామన్నమాట. ఇన్ఫో ప్యాలెట్. ఇన్ఫో ప్యాలెట్‌లో మీకు ఏముంటదంటే ఒక ఫైల్ తాలూకా విడ్త్ మనం ఎంత తీసుకుంటున్నామో అది చూపిస్తది. అట్లాగే హైట్ ఎంత తీసుకుంటున్నాం అనేది చూపిస్తది. యాక్చువల్‌గా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ కూడా ఇస్తది అది. ప్యానెల్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటది. ఇక్కడ కూడా మీరు కావాలంటే పిక్సెల్స్‌లో లేక ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది యాక్చువల్‌గా ఇప్పుడు నేను డ్రా చేసినాను అనుకోండి నేనేమైనా ఈ పక్కన ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు విడ్త్, హైట్ ఇక్కడ బ్లాంక్ అయిపోయింది. సో నేను ఎప్పుడైతే నేను ఇక్కడ డ్రా చేస్తుంటానో అది ప్యారలల్‌గా అక్కడ మీకు చూపిస్తుంటది. నేను ఎంత విడ్త్ తీసుకుంటున్నాను ఒక సైజ్ అన్నది. మీకు షో అవుతుంది కదా అది? అవుతుంది. యాహ్! సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నామంటే దాని విడ్త్ ఎంతుంది, హైట్ ఎంతుంది చూసుకోవడానికి ఈ ఇన్ఫో బార్ అనేది ఇన్ఫో ప్యాలెట్ అనేది ఉంటదన్నమాట మనకి. సో దీనికి షార్ట్‌కట్ వచ్చి మనకి కీబోర్డ్ నుంచి అయితే F8 లేదా మనకు అట్లా తెలియట్లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ విండోస్‌లోకెళ్ళి ఇక్కడ ఇన్ఫో అంటే మీకు చూడండి ఇక్కడ షార్ట్‌కట్ F8 అని ఇచ్చాడు. సో ఇది ప్రెస్ చేసినా సరే మీకు ఇక్కడ ఇది షో అవుతదన్నమాట. కొన్ని దీంట్లో బై ఏలియా గారు యాక్చువల్‌గా దీన్ని మనం టూల్ బార్ అంటామండి. టూల్ బార్‌లో ఏంటంటే మీకు మూవ్ టూల్ అని ఉంటది. మూవ్ టూల్ అంటే మనకి సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ చేయాలి అనుకున్నప్పుడు దీనికి మూవ్ టూల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నేను జస్ట్ మీకు పైన చెప్తున్నాను. ఇదొకటి దీనికి మార్కీ రెక్టాంగిల్ టూల్ అంటాం. అట్లాగే ఇందులో మీకు ఎలిప్టికల్ రెక్టాంగిల్ మార్కీ టూల్ కూడా ఉంటది. సో అట్లాగే ఇక్కడ కూడా మీకు సెలక్షన్స్ ఉంటాయి. లాసో టూల్, మ్యాగ్నెటిక్ టూల్, పాలిగాన్ టూల్ అని చెప్పి. సో ఇవి కూడా మనకు కావాల్సిన ఏరియా ఎంతవరకు కావాలో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నాకు ఇంత ఏరియా కావాలి అన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వదిలేస్తే ఇట్లా సెలెక్షన్ వస్తుంది.
సో దీన్ని కంట్రోల్-C, కంట్రోల్-V అన్నాను. సపోజ్ నాకు ఈ పార్ట్ కాపీ అయిన పార్ట్ మళ్ళీ కావాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మూవ్ చేసుకో. ఇది మూవ్ టూల్, ఇందాక నేను యూజ్ చేసింది లాసో టూల్ అనమాట. ఓకే. ఓకే. సో ఇందులో మీకు మ్యాజిక్ బ్యాండ్ అని ఉంటుంది. మ్యాజిక్ బ్యాండ్ సెలెక్షన్ కూడా అదే, కాకపోతే మల్టీ సెలెక్ట్ కలర్స్ ఉన్నప్పుడు అది సెలెక్ట్ చేయడానికి కాస్త ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే సిమిలర్ కలర్స్ని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం సింగిల్ కలర్స్ ఉన్నప్పుడు మనం అది యూజ్ చేసుకుంటాము. నార్మల్ టైంలో అయితే మల్టీ కలర్స్ ఉన్నప్పుడు ఇలాంటి పెన్ టూల్ కానీ లేదా ఈ లాసో టూల్, క్విక్ సెలెక్షన్ టూల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను క్లిక్ చేస్తుంటే అది సెలెక్ట్ అవుతుంది. ఇది చూడండి, ఈ ఏరియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది నేను ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే. సో ఈ విధంగా మనం క్విక్ సెలెక్షన్ టూల్ని యూజ్ చేసుకుంటాము. ఇది వచ్చి మనకి క్రాప్ టూల్. మీకు ఐడియా ఉంటుంది క్రాప్ టూల్ అంటే మనకి ఎంత ఏరియా కావాలంటే అంత ఏరియా క్రాప్ చేసుకొని పెట్టుకోవడానికి అనమాట. ఇది ఐ డ్రాపర్. ఐ డ్రాపర్ ఏం చేస్తుందంటే మీకు సిమిలర్ కలర్స్ కావాలి, నాకు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్గా నాకు మ్యాచింగ్ కలర్ కావాలి అన్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కలర్ ఇక్కడ మీకు షో అవుతుంటుంది. సో దీన్ని బట్టి మనకు కావాల్సిన సెలక్షన్ ఏరియాస్లో కలర్ని ఫిల్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేశాను, ఇది బ్లూ అయ్యింది. సో అట్లాగే నేను ఈ గ్రే మీద క్లిక్ చేస్తా, ఆటోమేటిక్ ఇక్కడ మీకు కలర్ చేంజ్ అవుతుంటుంది చూడండి, ఈ విధంగా అనమాట. సో ఇటువంటి మనకి సిమిలర్ కలర్ సెలెక్షన్స్ కావాలి అనుకున్నప్పుడు మనము ఈ కలర్ ఐ డ్రాపర్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఇందులో కొన్ని టూల్స్ చెప్పాను నిన్న మీకు, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఇదేంటంటే నార్మల్గా ఫోటోలో ప్యాచెస్ అవి తీయడానికి, డాట్స్ అవి తీయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అట్లాగే ఇది బ్రష్ టూల్, పెయింట్ బ్రష్ టూల్ ఇది. సో దీంతో మనం ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేసుకోవడం, బ్రషెస్తో డిజైన్ ఏమైనా చేసుకోవడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఇది బ్రష్ టూల్ అనేది. అది హీలింగ్ టూల్లో ఉండిపోయింది. సో ఇట్లాగే మనకి ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ టూల్స్ యాక్చువల్గా మీకు ఆ వీడియోలో మీకు డీటెయిల్స్ తెలిసిపోతుంది. నిన్న మీరు క్లాస్ మిస్ అయ్యారు కాబట్టి ఒకసారి ఆ వీడియో మీరు చూసుకుంటే నేను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తుంది నిన్న మీకు మిస్ అయింది, అవి రెండు కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో ప్రసన్న గారు మీకు అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది సార్. ఓకే. సో అంటే నిన్న మీరు కాస్త డౌన్లోడ్ చేసుకున్నా కూడా కన్ఫ్యూజన్ ఉందన్నారు. అంటే ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయి, ఏమైనా చెప్పగలరా? ఒకవేళ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సార్ నాకంటే ఆ కలర్ చేంజ్ అది అవ్వడం లేదు. కలర్ అంటే ఇప్పుడు నా సపోజ్ ఇలా సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఇందులో కలర్ ఫిల్ చేయడం రావట్లేదు అంటున్నారా? అవును సార్. ఏం లేదండి, ఇట్లా మీరు సర్కిల్ తీసుకున్నారు కదా, సపోజ్ నేను ఇప్పుడు సర్కిల్ తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు, అక్కడ సర్కిల్ రెక్టాంగిల్ ఏదైనా సరే. ఇట్లా వచ్చిన తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి. ఓకే. లేదా ఆల్ట్ డిలీట్. ఓకే. ఆల్ట్ ప్లస్ డేటా. ఒకవేళ మీ దగ్గర ఒక ఓపెన్ అయి ఉంటే ఇప్పుడే ఒకసారి ట్రై చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేస్తారో కలర్ ఫిల్ అవుతుంది అనమాట అందులో. ఓకే. ఓకే. సో కలర్ ఫిల్ చేసుకోవడానికి అయితే షార్ట్ అదే ఉంది మనకి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ ఆల్ట్ ఎంటర్ ఆర్ ఆల్ట్ డిలీట్. కమాండ్ డౌన్ షార్ట్ కట్స్. లేదా మీకు ఒకవేళ అట్లా అవ్వట్లేదు అనుకుంటే ఇంకో ఇది కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ సర్కిల్ నేను ఇట్లా డ్రా చేసుకున్నా కదా, ఇక్కడ మీకు పెయింట్ బకెట్ ఒకటి ఉంటుంది. ఓకే. ఈ పెయింట్ బకెట్ తోటి ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు మీరు. ఓకే. కానీ మీరు కమాండ్ ఫాలో అయిపోండి, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని బ్యాక్ స్పేస్ కానీ రెండు. మీకు ఒకవేళ కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి, ఒకవేళ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఆల్రెడీ ఇంతకు ముందు ఒక అతను మాకు మార్నింగ్ బ్యాచ్లో ఒక అతను ఉన్నారు, అతను కూడా సిఎస్ వెర్షన్ కొత్త డౌన్లోడ్ చేసుకున్నారనమాట. సో కలర్ ఫిల్ అవ్వలేదని చెప్పారు, కానీ మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తే అది ప్రాబ్లం రిజాల్వ్ అయ్యింది అని చెప్పారు. చూస్తాను సార్, నేను ఇవాళ క్లాస్ ఇంకా మొత్తం అన్ని చూసుకుంటాను. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి ఎరెస్ట్ టూల్. అంటే మనం నార్మల్గా ఏదైనా ఆబ్జెక్ట్ అరెస్ట్ చేసుకోవడానికి వాటికి మనం యూజ్ చేస్తాము. సో ఇది వచ్చి పెన్ టూల్. పెన్ టూల్ యాక్చువల్గా ఇదేంటంటే మనం సెలెక్షన్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది పెన్ టూలే, మ్యాక్సిమం పర్సన్స్ యూజ్ చేసేది. కంపేర్ టు ఈ లాసో టూల్, మ్యాగ్నెటిక్ టూల్ కన్నా ఉంటుంది. అంటే మనం దేని మీద మనకు ఫ్రీ హ్యాండ్ దేని మీద ఉందనుకోండి దాని మీద చేసుకో, కన్వీనియంట్ బట్టి. నేను కంపల్సరీ ఇదే యూజ్ చేయమని చెప్పాను,
మీకు రేపు పొద్దున దీంతో కన్వీనియంట్ ఉందనుకుంటే ఈ సెలక్షన్ టూల్తో కూడా చేసుకోవచ్చు. దీంతో అయినా మనం కూడా జస్ట్ ఇట్లా చేసుకుంటాం అనమాట. ఇక్కడ క్లిక్ చేశాను నేను. మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ అవ్వండి. జస్ట్ మీరు ఈ యాంకర్ పాయింట్ వస్తుంది కదా, యాంకర్ పాయింట్ దగ్గర ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ట్ ప్రెస్ చేసి వదిలేయండి. కార్నర్ మీకు అక్కడ యాంకర్ పాయింట్ అనేది వదులుతుంది. అది జస్ట్ నేను ఇట్లా అన్నాను కదా, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ఇలా పొడుగా వచ్చింది కదా. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేస్తానో కట్ అవుతుంది ఏరియా అది. ఫైన్. సో మళ్ళీ ఇట్లా కావాలి, ఈ పార్ట్ మనకు కావాలి. సో ఇందాక నేను వేరే టూల్తో యూస్ చేశాను. దీంతో మీరు ఇలాగా ఇక్కడ జూమ్ చేసుకొని యాక్చువల్గా ఇమేజ్ అన్న జూమ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా. యాక్చువల్లీ నేను నిన్న చెప్పేశాను కాబట్టి మీకు రఫ్గా చెప్తున్నాను అనమాట, పైపైన ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఎప్పుడైతే నేను ఇక్కడ ఎండ్ పాయింట్ ప్లస్ స్టార్ట్ పాయింట్ కలిస్తే ఇక్కడ 0 చూపిస్తుంది చిన్నగా, చూడండి లాస్ట్లో. ఇక్కడ క్లిక్ చేసి వదిలేస్తాం. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ అన్నాం అనుకోండి, సెలెక్షన్ అవుతుంది. ఈ విధంగా మనం పెన్ టూల్ని యూస్ చేసుకొని ఇమేజెస్ క్రాప్ చేయడానికి, వాటికి సెలెక్షన్ చేసుకోవడానికి కానీ, ఇమేజెస్ స్లైసింగ్ చేయడానికి కానీ పెన్ టూల్ యూస్ చేసుకుంటాము. అట్లాగే ఇది టెక్స్ట్ టూల్, ఇది టైపోగ్రఫీ కోసం యూస్ చేస్తాం మనం. సో యాక్చువల్గా మీకు నిన్న చెప్పాను కదా ప్రసన్న గారు, మనం ఒక టెంప్లెట్ చేయడం ఎట్లా అన్నది చెప్పేసాను అని చెప్పి. అవును సార్. సో యాక్చువల్గా నేను మార్నింగ్ క్లాస్లో ఈ టెంప్లెట్ డిజైన్ చేశాను అనమాట. వెబ్సైట్ టెంప్లెట్స్ అంటే మీకు మోస్ట్లీ ఇట్లానే ఉంటాయి. మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేశారనుకోండి వెబ్సైట్ టెంప్లెట్స్ అని చెప్పి. సో ఇది ఫుల్ విడ్త్ డిజైన్ అంటాం అనమాట. ఇదేంటంటే మనకి స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అంత ఆక్యుపై అవుతుంటుంది. సో డిజైన్ చేసుకునేటప్పుడు మనం ఈ ప్రాస్పెక్టివ్లో డిజైన్ చేసుకుంటాం అనమాట. ఫోటోషాప్లో మోకప్ టెంప్లెట్స్ అవి ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఈ డిజైన్సే మనము HTMLలో కన్వర్ట్ చేసేటప్పుడు దీన్ని మనం PhD టు అంటే మీరు కొన్ని టెక్నికల్ వర్డ్స్ వింటూ ఉంటారు. ఇన్ కేస్ మీరు రేపు పొద్దున్న జాబ్లో వెళ్ళినప్పుడు PhD టు HTML కన్వర్ట్ చేయండి అంటారు. సో యాక్చువల్గా ఇది ఒక PhD ఫైల్ అనమాట. ఓకే, దీన్ని మనం HTMLలో కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ మనకి HTMLలో కావాలి, మనం చేసే HTMLలో కావాలి అన్నప్పుడు మనం ఇందాక చూపించాం కదా సెలెక్షన్ టూల్స్. సారీ, ఇది రెక్టాంగిల్ సర్కిల్లో ఉండిపోయింది. షిఫ్ట్ ఎమ్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇవి మారుతూ ఉంటాయి ఆప్షన్స్. ఇందాకలా నేను షిఫ్ట్ ఎమ్ కొట్టాను డైరెక్ట్, సర్కిల్ నా దగ్గర సెలెక్ట్ అయ్యి ఉంది. సపోజ్ నేను మళ్ళీ షిఫ్ట్ ఎమ్ కొట్టాను అనుకోండి, మళ్ళీ ఎలిప్స్ వస్తుంది మీకు ఇక్కడ. నాకు అంటే ఇప్పుడు నాకు ఇక్కడ టూల్స్ కనిపించట్లేదు కదా, టూల్స్ కనిపించినప్పుడు నేను షార్ట్ కట్, లేదంటే మీరు డైరెక్ట్గా టూల్ బార్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు షిఫ్ట్ మళ్ళీ దాని యాక్చువల్గా షార్ట్ కట్ వచ్చి ఎమ్ అనమాట. మార్కీ సెలెక్షన్ టూల్, రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్ యొక్క షార్ట్ కట్. నేను ఇప్పుడు షిఫ్ట్ ఎమ్గానే మళ్ళీ అది రెక్టాంగిల్లోకి అయిపోతుంది. సో ఇదేమంటే మనం ఈ ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ సి కంట్రోల్ ఎన్ అని చెప్పి ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఇమేజ్ విడ్త్ ఎంత ఉంది, సపోజ్ నేను ఇప్పుడు F8 కొడుతున్నాను, ఇందాక మీకు చెప్పాను కదా ఇన్ఫో బార్ అని చెప్పి. ఇదిగోండి, ఇది వచ్చి 1600 ఉంది దీని విడ్త్, హైట్ వచ్చి 850 ఉంది. సో ఈ ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ అంత 850 ప్లస్ 1600 విడ్త్ తోటి ఇమేజ్ ఇది అవుద్ది. దాన్ని మనం సేవ్ ఫర్ వెబ్లో మన ఇమేజెస్ ఫోల్డర్, HTMLలో మన ఇమేజెస్ ఫోల్డర్ ఒకటి పెట్టుకుంటాం. HTML మీకు చేసేటప్పుడు తెలుస్తుంది అది ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, HTML చేసేటప్పుడు మనం ఫాలో అయ్యేది ఇమేజెస్ ఫోల్డర్ ఉంటుంది, CSS ఫోల్డర్ ఉంటుంది, JS ఫోల్డర్ ఉంటుంది. సో JS ఫోల్డర్లో ఏంటంటే మీరు చేసే జావా స్క్రిప్ట్ కానీ, లేక jQuery ప్లగిన్స్ కానీ, లేక బూట్స్ట్రాప్ JS కానీ, ఇవన్నీ మీరు JS ఫోల్డర్లో పెట్టుకుంటారు. అట్లాగే మీరు CSSకి సంబంధించిన ఏమైనా మీరు చేసే కస్టమ్ స్టైల్స్ కానీ, లేక ప్లగిన్లో ఉన్న CSS కానీ ఏమైనా ఉన్నా సరే ఆ CSS ఫోల్డర్లో పెట్టుకుంటారు. దాన్ని మీరు HTMLలో కాల్ చేసుకునేటప్పుడు లింక్ ఉంటుంది అన్నమాట. లింక్ ద్వారా SRC కానీ మనం స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టుకొని, JSలో అయితే స్క్రిప్ట్ ట్యాగ్తో కాల్ చేసుకుంటాము, CSS అయితే లింక్ href అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఇమేజెస్ అన్నీ మనకు ఆ ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, మనం HTML చేసేటప్పుడు అది యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా ఈ టెంప్లెట్ మనం ఎలా డిజైన్ చేసామంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, అది చెప్తా చూడండి. ఇప్పుడు నేను F7 కొట్టాను అనుకోండి, లేయర్స్ వస్తాయి ఇందులో. ఓకే, నేను ఈచ్ లేయర్కి నేమింగ్ ఇచ్చుకున్నా ఇక్కడ, అంటే నాకు అర్థం అవ్వడానికి. ఇక్కడ నేను చేసిన డిజైన్ ఇప్పుడు సపోజ్ మీకు పంపించాను అనుకోండి,
రేపు పొద్దున్న మీకు పంపించినప్పుడు మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఎక్కడ ఏ లేయర్లో ఏది ఉన్నది ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇది లోగో అని చెప్పి నేను ఒక గ్రూప్, ఇందులో లేయర్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేయర్ యాక్చువల్గా ఇది వచ్చి న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేస్తే మనం. ఇక్కడ మీరు టూల్ టిప్ కూడా వస్తుంది క్రియేట్ న్యూ లేయర్ అని చెప్పి. సో చూడండి ఇది కొత్త లేయర్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు లేయర్ గ్రూప్ కావాలి అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ లాగా కనిపిస్తుంది కదా. సపోజ్ దీని మీద క్లిక్ చేస్తే దానిపైన ఇంకొక మొత్తం గ్రూప్ వస్తుంది. చూడండి గ్రూప్ 1 అని చెప్పి వచ్చింది. దీనికి నేను డబల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నేమింగ్ మార్చుకోవచ్చు. నేను మై కస్టమ్ లేయర్ కస్టమ్ గ్రూప్ అని చెప్పి, లేదా ఏదో ఒకటి మనకి ఇష్టం. మనకి అది నేమింగ్ ఇచ్చుకునేటప్పుడు మనకు అర్థం అవ్వాలి, అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఇచ్చుకోవాలన్నమాట. సో నేమింగ్ చేసుకోవడం కూడా మీకు ఈజీ. అట్లాగే ఈ లేయర్స్ మీరు పైకి కిందకి కూడా మూవ్ చేసుకోవచ్చు మీరు. సపోజ్ ఈ ఫుటర్ అన్నది పై కిందకు ఉండాలి అన్నప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. ఇలా మన కంట్రోల్ ప్లస్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ కొడితే కిందకి వెళ్తుంది, రైట్ కొడితే మళ్ళీ పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం, లేదా అంటే మనం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకవేళ కీబోర్డ్ నుంచి మనకి కష్టంగా ఉంది అనుకుంటే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా మనం ఏదైనా టెంప్లెట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, సపోజ్ నేను ఒక న్యూ ఫైల్ అవసరం లేదు, ఇందులోనే చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని టోటల్ విడ్త్ వచ్చి నాది 1600 తీసుకున్నాను నేను. ఓకే, సో 1600 తీసుకొని 1600 నేను ఈ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాది 1600. సో నాకు ఇది ఎలా తెలిసింది అంటే, నేను కంట్రోల్ అండ్ కొత్త ఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సైజ్ అడుగుతుంది. అది ఎంత సైజ్ కావాలి, మీరు హైట్ ఎంత కావాలి అనుకుంటున్నారు, విడ్త్ ఎంత కావాలి అనుకుంటున్నారు అని చెప్పి. నేను అప్పుడు ఏం చేశానంటే ఇక్కడ 1600 పిక్సెల్స్ విడ్త్ తీసుకున్నాను. ఇప్పుడు మనం టెంప్లెట్ హైట్తో మనకు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే హైట్ మనం కావాలంటే మనం పెంచుకోవచ్చు. దీని హైట్ మనం క్యాన్వాస్ సైజ్ అని చెప్పి ఉంటుంది, అది చేసుకొని మనం పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 1800 అని పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఓకే అంటానో ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ 1600లో మళ్ళీ ఇందులో మీకు గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. గ్రిడ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీకు, అంటే మనకి పిక్సెల్ పర్ఫెక్ట్ ఉండాలి మనం చేసే డిజైన్. రేపు పొద్దున్న ఎవరైనా మనం డెవలపర్స్కి ఇచ్చాము, ఇప్పుడు మీరు HTML నేర్చుకుంటే మీరే దీన్ని కన్వర్ట్ చేసుకుంటారు HTMLలో, లేదా మీరు HTML కాదు నార్మల్ డిజైన్ చేశారు, లేక ఎవరైనా డిజైనర్స్ మీకు ఇచ్చారు అనుకున్నప్పుడు వాళ్ళు చేసేది ప్రతిదీ ఇంత డిస్టెన్స్ ఉంది, నాకు దీనికి మధ్య ఇంత డిస్టెన్స్ ఉంది, ఈ హెడర్కి ఈ బ్యానర్కి మధ్య ఇంత డిస్టెన్స్ ఉన్నది అన్నది కూడా మనం మెన్షన్ చేయాలి అంటే గ్రిడ్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. ఇందులో వ్యూలోకి వెళ్ళారండి, రూలర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, షార్ట్ కట్ వచ్చి Ctrl+R, లేదా రూలర్స్ మీద క్లిక్ చేసినప్పుడు రూలర్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇదిగోండి ఈ బ్లూ కలర్ ఇట్లా వస్తుంది. ఇది మనకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసేవచ్చు మనం. నేను తీసేస్తున్నాను, ఇప్పుడు నాకు ఇది కావాలి. ఇక్కడ ఒకటి కొత్తది వచ్చింది చూడండి, ఇందాక నేను డ్రా చేసింది. ఇది ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను వదిలేసాను అనుకోండి, ఒక కొత్త బ్లూ కలర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో ఇది ఈ విధంగా మనకి పిక్సెల్ పర్ఫెక్ట్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ రూలర్స్ని కూడా వాడాల్సి వస్తుంది. ఇందులో మనం ఈ రూలర్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇది 1600 అయిపోయింది విడ్త్. ఇందులో నేను ఏం చేశానంటే 1100 పిక్సెల్స్లోనే నేను కంటెంట్ అంతా పెట్టుకున్నాను. నేను ఓవరాల్ 1600 దేనికోసం వదిలేసానంటే, నాకు టెంప్లెట్ మొత్తం వెబ్సైట్ అన్నది 1600 పిక్సెల్లో కనిపించాలి, కాకపోతే ఈ కంటెంట్ నాకు 1100 పిక్సెల్స్లో కనిపించాలి. అంటే నేను 500 పిక్సెల్స్ స్పేస్ వదిలేసాను. అంటే లెఫ్ట్ 250 పిక్సెల్స్, రైట్ కూడా 250 పిక్సెల్స్ స్పేస్ వదిలేసి నేను టెంప్లెట్ అన్నది డిజైన్ చేసుకున్నాను అనమాట. రేపు పొద్దున మీరు డిజైన్ చేసినా సరే, టెంప్లెట్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా డిజైన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే అండి, అర్థమవుతుందా మీకు? చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. యాక్చువల్గా నిన్న క్లాస్ ఒకసారి నేను కూడా విని ఇది డౌన్లోడ్ చేసుకుని నేను ట్రై చేస్తానండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను పింగ్ చేస్తాను. ఓకే ఓకే, లేకపోతే రేపు క్లాస్లో అడుగుతాను. తప్పకుండా. ఈ ఇమేజెస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే, నేను యాక్చువల్గా నిన్న చెప్పాను unsplash.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది.
ఇక్కడ ఓకే. అక్కడ అన్ని మీకు ఫ్రీ వెబ్ డిజైన్ ఇమేజెస్ దొరుకుతాయి, హై క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయి అనమాట. అన్స్ప్లాష్ అని చెప్పి ఉంది, pexels.com అని చెప్పి ఉంది. ఓకే. సో ఇట్లాంటివి అంటే నేను గూగుల్లో ఒకసారి టైప్ చేసి ఇస్తాను, ఒకవేళ మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది unsplash.com, UNSPLASH. ఓకే. సరే. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి ఇలాగా టెక్నాలజీకి సంబంధించి. మీరు జస్ట్ సెర్చ్ చేసుకోవడం, మీకు ఏ ఇమేజ్ కావాలన్నది ఆ ఇమేజ్ సెర్చ్ చేసుకుంటే, సపోజ్ టెక్నాలజీకి సంబంధించింది కావాలి. ఓకే. సో టెక్నాలజీకి సంబంధించిన ఇమేజెస్ అన్ని మీకు ఇక్కడ ఫ్రీ ఇమేజెస్ అనమాట. ఇవి యాక్చువల్గా కొన్ని పెయిడ్ ఇమేజెస్ ఉంటాయి, ఆ సైట్స్ వేరు. మళ్ళీ ఐస్టాక్ అని చెప్పి, షటర్ స్టాక్ అని చెప్పి కొన్ని సైట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే మీకు పెయిడ్ ఇమేజెస్ ఉంటాయి, ఇదేంటంటే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ప్రాబ్లం ఉండదు, లైసెన్సింగ్ వెర్షన్. రేపు పొద్దున మీరు షటర్ స్టాక్ అయినా డౌన్లోడ్ చేశారు, పెట్టేశారు, కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కాపీ రైట్స్ కోసం ఫైట్ చేస్తారనమాట, మా ఇమేజెస్ని యూస్ చేశారు అని చెప్పి. సో అటువంటి ప్రాబ్లం అయితే ఇందులో ఉండదు అనమాట. ఆల్ ఆర్ ఫ్రీ ఇమేజెస్, ఇవి మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. షూర్. సో ఇక్కడ నుంచి నేను ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని నా లోకల్ సిస్టంలో సేవ్ చేసుకున్నా. ఈ ఇమేజ్ నాకు 850 కావాలి అని చెప్పి నేను దాన్ని క్రాప్ చేసినట్టున్నా. ఎస్, క్రాప్ చేయలేదు. యాక్చువల్గా ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకున్నా. ఓకే, రెక్టాంగిల్ టూల్ తీసుకొని నేను ఇందులో సపోజ్ ఒక కొత్త లేయర్ తీసుకుంటున్నా. ఇందులో ఏంటంటే ఒక బ్లాక్ కలర్ ఫిల్ చేసుకున్నా, ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్ అనే కాదు. ఈ కలర్ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ పక్కన ఇప్పుడు ఇంకో ఇమేజ్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ నేను దాని మీద పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఏం లేదండి, దీన్ని నేను మన మూటూల్ ఉంది కదా, మూటూల్తో డ్రాగ్ చేసి మన వేరే ఫైల్, మనకు కావాల్సిన ఫైల్ మీద నేను డ్రాప్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఈ ఇమేజ్ వచ్చింది. కాకపోతే ఇమేజ్ చాలా పెద్దది, అది 5000 పిక్సెల్స్ ఉంది ఇమేజ్. అది మనది ఎంత 1600 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చుకున్నాం మనం. ఓకే, కాకపోతే నేను ఆల్రెడీ ఒక రెక్టాంగిల్ నాకు కావాల్సింది డిజైన్ చేసుకున్నా కదా అక్కడ నేను. అంటే ఈ ఇమేజ్ ఆ రెక్టాంగిల్ లో ఫిక్స్ అవ్వాలి అంతే కదండి? అవునవును, ఫిక్స్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ 18 లేయర్ 18 ప్లస్ లేయర్ 19 రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ పెట్టి హ్యాండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా మీకు. అవునండి. కీబోర్డ్ లో ఆల్ట్ ప్రెస్ చేశారనుకోండి, ఈ విధంగా ఐకాన్ మారుతుంది మీకు అక్కడ. జస్ట్ అది ప్రెస్ చేసి మౌస్ తో ఒకసారి ప్రెస్ చేశారనుకోండి మీకు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీకు మిగతా ఇమేజ్ ఉంది, వెనకాతలే ఉంది, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత అడ్జస్ట్. ఇప్పుడు ఆల్రెడీ Ctrl+T అని నేను చూపించాను, ట్రాన్స్ఫార్మ్ టూల్ అని చెప్పి ఒకటి. సో దాంతో మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు దీన్ని డ్రా చేసుకుంటారు అన్నమాట. సపోజ్ ఆ ఇమేజెస్లో ఉన్న అన్ని అందరూ కనిపించాలి, ఇలాగా కావాలి అనుకున్నప్పుడు, సో మిగతా ఏరియా మనకు సంబంధం లేదు, ఇందులో మనకి సెట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎంటర్ కొట్టేసానో అది డీసెలెక్ట్ అయిపోతుంది. సో నేను అక్కడ ఇమేజెస్ మార్చుకున్నా ఈ విధంగా. సో ఇంకా నాకు ఇక్కడ కాస్త గ్రీన్ షేడ్ కనిపిస్తుంది, అది కనిపించకుండా ఉండాలి అంటే ఈ ఇమేజ్ మీరు ఇంకా జరుపుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనం ఇమేజెస్ని ఇట్లా చేసుకుంటాం, సెట్ చేసుకోవచ్చు. మనం లార్జ్ ఇమేజెస్ ఉన్న వాటిని కూడా మనము ఈ విధంగా కంట్రోల్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇదంటారా మనకి, ఇవి మనం ఆల్రెడీ సర్కిల్స్ గురించి చెప్పుకున్నాం. సో అందులో నేను కలర్ ఫిల్ చేసుకున్నా. ఈ ఐకాన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే, మనకి ఐకాన్ ఫైండర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, iconsfinder.com. అందులోకి వెళ్తే మీకు ఆ నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి మీకు. అట్లాగే మీకు ఫ్లాట్ ఐకాన్స్ అని చెప్పి ఒక సైట్ ఉంది. సో ఇందులో కూడా మీకు కావాల్సిన కేటగిరీని సెర్చ్ చేసుకోవడం. సపోజ్ నాకు ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్ అన్నాను. సో ఇట్లా ఐకాన్స్ వస్తాయి, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇందాక చెప్పిన ప్రొసీజర్ ఇందులో పేస్ట్ చేసుకుంటారు. సో అఫ్ కోర్స్ దీనికి మీరు ఇలా చేయాల్సిన, ఇందాక చేసిన విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇమేజ్ చిన్నగా ఉందనుకోండి, మీకు జస్ట్ ఇందులో మీకు ఎంత దూరం కావాలో అంత దూరంలో పెట్టుకొని
సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది సోషల్ మీడియా అని చెప్పి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నా, ఆ గ్రూప్లో చూపిస్తుంది. మీరు లెఫ్ట్ మౌస్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ మొత్తం లేయర్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంటుంది అనమాట. నేను మూవ్ చేస్తున్నా ఇప్పుడు. ఇదంతా ఒక లేయర్స్ కింద పెట్టేసుకున్నా, కోర్స్ కాపీ 2 అని చెప్పి ఇట్లా. ఇప్పుడు నేను ఇది హైడ్ చేశాను అనుకోండి, పోతుంది చూడండి. అంటే ఒకవేళ మనకి ఈ లేయర్ అవసరం లేదు అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. మనకు కావాలనుకుంటే దాని మీద మళ్ళీ క్లిక్ చేసుకుంటాం. ఇందులో మీకు ఈ లేయర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను కోర్స్ కాపీ 2లో లేయర్ 9 ఈ ఐకాన్ అది. కాకపోతే ఇక్కడ నేను ఇట్లా ఆల్ట్ పెట్టి ఈ విధంగా చేయలేదు నేను, ఎందుకంటే ఇక్కడ ఐకానే చిన్నది, అది ఇందులో సరిపోయింది నాకు. జస్ట్ మన ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి స్ట్రెచ్ చేసుకున్నా దాన్ని, ఐకాన్ని నేను సెట్ చేసుకొని అక్కడ పెట్టేశాను అనమాట. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్. అబౌట్ అస్ అని చెప్పి ఇది మీకు లోరమ్ ఇప్సమ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి. మనము సాధారణంగా వెబ్సైట్ చేసేటప్పుడు ఇది టెంప్లెట్స్ చేసేటప్పుడు క్లయింట్ మనకు కంటెంట్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ డేటా లీక్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కంటెంట్ ఇవ్వరు అనమాట. సో మనం టెంప్లెట్ చేసేటప్పుడు మనమే వాళ్ళకి కంటెంట్ మేము మీ వెబ్సైట్లో ఇట్లా ఉంటుంది అని చెప్పి మనం వాళ్ళకి చెప్తామన్నమాట. ఓకే ఓకే. సో అది దానికోసం అని చెప్పి ఇక్కడ లోరమ్ ఇప్సమ్ LOREM ఇది డమ్మీ కంటెంట్ అనమాట. దీని మీద క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ మీకు అడుగుతుంది ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి, ఎన్ని వర్డ్స్ కావాలి, ఎంత కావాలి. సో జస్ట్ మీరు జనరేట్లో లోరమ్ ఇప్సమ్ మీద కొట్టేయండి. సో ఇక్కడ ఇది మీకు డమ్మీ కంటెంట్. నేను ఇక్కడ నుంచి కంటెంట్ అన్నది తీసుకున్నాను. సో అఫీషియల్గా రేపు పొద్దున్న మనం ఎవరైనా ఈ కంటెంట్ ఇలా పెట్టుకొని మనం చేసాము అన్నప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ప్రొఫెషనల్గా చేస్తున్నారు అన్నది తెలుస్తుంది అనమాట రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు. అది యాక్చువల్గా ఇప్పుడు డిఫరెంట్ క్లయింట్స్కి డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది కదండి, సో అది మనం ఎడిట్ చేసుకోవాలా తర్వాత? యాక్చువల్గా ఏముంటుంది, ఎలా ఉంటుందండి ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా టెంప్లెట్ చేసుకున్నాం కదా మనం, ఈ టెంప్లెట్లో నేను డమ్మీ కంటెంట్ పెట్టేశాను. ఓకే అబౌట్ అస్ మీది ఇక్కడ వస్తుంది, కోర్స్ కంటెంట్ మీకు ఇక్కడ వస్తుంది, టెస్టిమోనియల్స్ ఇట్లా వస్తుంది అని చెప్పి నేను ఇలా టెంప్లెట్ చేసి క్లయింట్కి పంపిస్తాను. క్లయింట్ ఒకసారి చూసుకుంటారు, చూసుకొని ఓకే నాకు నచ్చింది అన్నప్పుడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ అనేది వాళ్ళు అప్పుడు మాకు రిలీజ్ చేస్తారనమాట. ఆ కంటెంట్ అప్పుడు దీన్ని రీప్లేస్ చేసేస్తాం మనం. ఓకే. ప్రొసీజర్ అయితే ఇట్లా ఉంటుంది. లేదు మీకు ఇంకా డైరెక్ట్ అది ఇంకా ఈ ఒక్కసారి PhD అప్రూవ్ అయిపోయింది అనుకోండి, మోకప్ అప్రూవ్ అయింది అనుకోండి, ఇంకా డైరెక్ట్ HTMLలోనే కన్వర్ట్ చేసుకుంటాం మేము. ఇంకా వెబ్సైట్లో కూడా పెట్టి ఈ టెంప్లెట్లు కూడా పెట్టి చూపాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది వెబ్సైట్లో కదా. ఇప్పుడు టెంప్లెట్ అంటే వాళ్ళకి ఒక్కడికి లోకల్లో కనిపిస్తుంది, వాళ్ళ సిస్టంలో కనిపిస్తుంది, అందరికీ షేర్ చేయడానికి అవ్వదు కదా. సో అది HTML చేసినప్పుడు వాళ్ళు కంటెంట్ ఇచ్చిన కంటెంట్ని మనము HTMLలో పెట్టేస్తాము, అప్పుడు వాళ్ళ డేటా వాళ్ళకి షో అవుతుంది అనమాట. ప్రొసీజర్ అయితే అదండి. ఓకే. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్ కదా? ఇది అర్థమైందండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రసన్న గారు మీరైనా పర్లేదు, ఏం మొహమాటం లేకుండా అడగండి, ఎందుకంటే మళ్ళీ మేము ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి మళ్ళీ. ఓకే ఫైన్. సో యాక్చువల్గా మనం మోకప్ చేసేది అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఒక బ్లాంక్ పేజ్లో తీసుకుని మనం పెట్టగలం అనేది షో చేయాలి. ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ ఒకటి మనం ఫస్ట్ నుంచి ఒకటి కంట్రోల్ ఎంత తీసుకుని 1600 పిక్సెల్స్ తీసుకుంటున్నాను, హైట్ వచ్చి 1800 పిక్సెల్స్ తీసుకున్నాను. ఓకే. ఇది మీకు జూమ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, 33.3% అని చెప్తే చాలా తక్కువ సైజ్ అనమాట. అంటే మనం తీసుకుంది ఎక్కువ సైజు, ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది తక్కువలో కనిపిస్తుంది.
మీకు ఫుల్ విడ్త్ కావాలి అనుకుంటే 100%. ఇది ఫుల్ స్క్రీన్ అసలు చెప్పాలంటే 100% అన్నది. ఓకే. ఓకే. సో ఒక ఫైల్ అయితే ఇది తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఇందులో ఓవరాల్ నేను తీసుకుంది 1600 రైట్. ఇందులో నాకు 1100 పిక్సెల్స్ కావాలి మధ్యలో కంటెంట్ రావడం కోసం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మార్కిస్ టూల్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయండి. మీకు నార్మల్ కావాలా, ఫిక్స్డ్ రేషియో కావాలా, ఫిక్స్డ్ సైజ్ కావాలా అని చెప్పి. నేనేం చేస్తా అంటే ఒక ఫిక్స్డ్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది 1100 పిక్సెల్స్, 1600 కాదు. 1600 నాకు ఎంటైర్ పేజ్ 1600, బట్ లోపల ఉన్న కంటెంట్ 1100 పిక్సెల్స్లో కావాలి. హైట్తో ఓకే, సంబంధం లేదు మనకి. ఈ 1100 పిక్సెల్స్ మనకు సెంటర్ అవడం కోసం నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. Ctrl+Shift+N అని చెప్పి ఒక కొత్త లేయర్ తీసుకున్నాను నేను. ఇవి మన లేయర్స్ కోసం షార్ట్ కట్, లేదా మీరు ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. ఓకే, ఇది ఓకే అన్న. Ctrl+Shift+N. ఓకే. అంటే ఏం లేదు సార్, ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే అవునవును. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ లేయర్లో 1100 పిక్సెల్స్ నేను ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ ఇచ్చేసాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసిన వెంటనే ఇంత తీసుకుంటుంది. ఓకే. అంటే మీరు ఇచ్చే సైజుని బట్టి ఒకవేళ మీకు 450 ఇచ్చారు అనుకోండి 450 వస్తుంది సార్. ఇప్పుడు నాకు ఇది ఆల్ట్ డిలీట్ అన్నాను, కలర్ ఫిల్ అయింది. కాకపోతే ఇది నాకు 1600కి సెంటర్లో ఉందా లేదా అన్నది నాకు డౌట్ ఇప్పుడు. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, లెఫ్ట్ 250 పిక్సెల్స్, రైట్ 250 పిక్సెల్స్ నేను వదిలేసుకున్నాను. అంటే ఓవరాల్ 1600లో నేను 1100 మీద పనిచేస్తున్నానంటే 500 మిగిలిపోయింది కదా నాకు. ఆ 500ని నేను ఈక్వల్ రేషియోలో పనిచేస్తున్నాను లెఫ్ట్ అండ్ రైట్ కి. సో అప్పుడు ఇది మనకు సెంటర్ కావాలి అన్నప్పుడు ఎట్లా చేసుకుంటామంటే, ఇది నాకు సెంటర్ ఉందా లేదా తెలియలే నాకు, మీరు Ctrl+A కొట్టండి. సో ఓవరాల్ ఫైల్ అంతా సెలెక్ట్ అవుద్ది మీకు. ఓకే, వి అనండి కీబోర్డ్లో, లేదా మీరు డైరెక్ట్ ఈ మూవ్ టూల్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఐకాన్స్ ఉన్నాయి కదా ప్రాపర్టీ ప్యానెల్లో, ఇది మీకు హారిజాంటల్ సెంటర్, వెర్టికల్ సెంటర్. ఇది ఇందులో చేస్తే మీకు వెర్టికల్గా సెంటర్ అవుద్ది, ఇది చేసుకుంటే మీకు హారిజాంటల్ సెంటర్ అవుద్ది. అంటే ఓవరాల్ ఫైల్కి, అంటే మనం 1600 తీసుకున్నాం దానికి సెంటర్ అనమాట. ఇది వెనక్కి జరిగింది కొద్దిగా అబ్జర్వ్ చేశారా? సో యాక్చువల్గా ఇందాక మనం తీసుకుంది సెంటర్ పాయింట్ కాదనమాట, అది 1600కి. ఇప్పుడు అది సెంటర్ అయ్యింది. సపోజ్ ఇది నేను వెర్టికల్గా కూడా నాకు సెంటర్ కావాలి అనుకోండి, వెర్టికల్గా కూడా సెంటర్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ రూలర్స్ని డ్రాగ్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఫ్రీజ్ చేసుకుంటున్నాను. నేను నాకు ఇది సెంటర్ పాయింట్ అని తెలిసిపోయింది కదా. చూడండి ఇక్కడ ఇంకా జూమ్ చేసి, ఎప్పుడు కూడా జూమ్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇంకా 1 పిక్సెల్ మిగిలిపోయింది నాకు ఇక్కడ. నేను Ctrl+D అని డీసెలెక్ట్ కొట్టేశాను. ఇది ఎగ్జాక్ట్ దీని ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడికి పెట్టాలి మీరు. పైన అలాగే లెఫ్ట్ సైడ్ జూమ్ కి షార్ట్ కట్ ఫ్లవర్ బ్రాకెట్స్ అండి, Z అండి. Z. సో ఇప్పుడు నాకు ఇది రైట్ సైడ్ కూడా అంతే కావాలి కదా మనకి. సో ఇక్కడ మళ్ళీ V కొట్టాను, ఈ కార్నర్ అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను సపోజ్ నాకు ఇంకా మీకు డౌట్ ఉంది అంటే మనం చేసుకుంది సెంటర్ పాయింట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి, ఇప్పుడు మనకి ఇక్కడ నేను మార్కీ టూల్ తోటి ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇప్పుడు మీరు ఫిక్స్ సైజ్ తీసేయండి, నార్మల్ చేసేయండి దీన్ని. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత రావాలి నాకు సైజు మీ అంచనా ప్రకారం? 250. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇది 250 ఉందా లేదా అన్నది చూసుకోవడానికి మీరు ఇన్ఫో ఉంది కదా, సో ఇక్కడ చూపిస్తుంది 250. సో అట్లాగే నాకు లెఫ్ట్లో కూడా 250 ఉంటుంది. నాకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఇంకా అవసరం లేదు, మీకు చూపించాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నా. కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మీరు రెండు చూసుకోండి. ఇది రేపు పొద్దున్న నాకు మళ్ళీ మీరు రేపు ఒకవేళ ఈరోజు క్లాస్ పూర్తిగా అయితే మీరు రేపు నాకు చూపించగలరా మీరు ఇలా చేసి? జస్ట్ ఒక చిన్న శాంపుల్ గా, ఏం ఇమేజెస్ ఏం పెట్టండి. పర్లేదు సార్, అందుకనే అడిగానండి. ఇమేజెస్ కూడా ఏం పెట్టిన అవసరం లేదు, జస్ట్ ఇలాగ బ్లాంక్ ఇమేజెస్ పెట్టినా సరే మీకు ఒక ఐడియా రావడం కోసం. మీరు అడిగిన కూడా మంచిదే. నేను ఏంటంటే అట్లా షో చేస్తే మీకు తెలుస్తుంది అనుకున్నా, కానీ ఇది ఓకే బెటర్ ఇది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు నాకు దీంతో సంబంధం లేదు. ఈ లేయర్ గ్రీన్ కలర్ ఉంది కదా, అది నేను జస్ట్ ఓన్లీ నేను సెంటర్ పాయింట్ చేసుకోవడం కోసం యూజ్ చేశాను.
దీన్ని నేను డిలీట్ అనేసాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ లోగో కావాలి. నార్మల్గా ఏ వెబ్సైట్ అయినా మీరు చూసినప్పుడు కామన్గా ఉండే థింగ్స్ ఏంటంటే హెడర్ పార్ట్ ఉంటుంది, ఫుటర్ పార్ట్ ఉంటుంది, సైడ్ నావ్ బార్ ఉండొచ్చు లేదా నావ్ బార్ ఉండొచ్చు, మిగతా బాడీ కంటెంట్ ఉంటుంది ఓవరాల్గా. ఓకే. సో ఆ కామన్ థింగ్స్ని మనం ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ లోగో కావాలి అన్నప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ జస్ట్ నేను నార్మల్గా టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లోగో క్రియేట్ అది ఏం చేయట్లేదు, జస్ట్ టైప్ చేసేస్తున్నా. లేదు సరే, మీకు లోగో ఒకవేళ అవసరం ఉంది అనుకుంటే ఇందులో మనకు షేప్ టూల్స్ చూపించా కదా నిన్న, ఇక్కడ మీకు కస్టమ్ షేప్స్ చూపాను చూడండి నిన్న. ఇందులో నేను ఏదో ఒక షేప్ తీసుకొని జస్ట్ డ్రా చేసుకుంటాను. సపోజ్ ఇదే తీసుకున్నాను. హలో సార్ చెప్పండి. ఎవరో మాట్లాడినట్టున్నారు ఇప్పుడు. లేదండి. ఓకే ఫైన్. సపోజ్ నేను ఇక్కడ డ్రా చేసుకున్నా ఇట్లా ఏదో షేప్. ఇప్పుడు ఎందుకంటే మనం నార్మల్గా డ్రా చేస్తున్నాం ఇక్కడ అంతే. ఇక్కడ సమ్ ఏదో ఫుట్ ప్రింట్ అని చెప్పి ఏదో లోగో, యువర్ లోగో అని చెప్పి పెట్టుకున్నా, కంపెనీ లోగో. మనం అలా ఒక్కొక్కటి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ లేయర్స్, కొత్త కొత్త లేయర్స్ ఫామ్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు మీరు అది టెక్స్ట్ లేయర్కి అయితే అట్లా ఫామ్ అయిపోతాయండి, షేప్ లేయర్కి టెక్స్ట్ లేయర్కి ఫామ్ అయిపోతాయి. ఓకే. అదే మీరు నార్మల్గా ఈ సెలక్షన్ టూల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను తీసుకుని ఇక్కడ డ్రా చేసినప్పుడు అది ఫామ్ అవ్వదు. ఓకే సార్. అప్పుడు మీరు మీరు దీని నుంచి వెళ్ళాల్సిందే, న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవడము లేదా మన అదే కంట్రోల్ షిఫ్ట్ అని షార్ట్ కట్. ఓకే. సో ఇది కంపెనీ లోగో అని చెప్పి ఇక్కడ ఇట్లా పెట్టా. సో ఇది ఫాంట్ నాకు పెద్దది అయ్యింది అనిపిస్తున్నప్పుడు ఈ ఫాంట్ నేను చిన్నది చేసుకుంటా. సో ఈ నిన్న గూగుల్ ఫాంట్స్ కూడా మీకు చెప్పాను కదా మీకు, అది ఐడియా ఉందా? ఐడియా వచ్చిందా మీకు గూగుల్ ఫాంట్స్ ఇన్స్టాల్ చేయడం అన్నది? లేదు సార్, నేను అది ఎంబెడ్ చేయలేదండి. ఓకే సరే, నేను ఇక్కడ ఒక్క నిమిషం. మొత్తం ఇదంతా మీరు దేంట్లో డౌన్ చేస్తున్నారండి? అంటే ఐ జస్ట్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అండి ఇది. గూగుల్లో డైరెక్ట్గా అట్లా కొట్టేస్తే వచ్చేస్తుందండి? యాక్చువల్గా ఇది ఏంటంటే లైసెన్స్డ్ వెర్షన్స్ అనమాట. అడోబ్ది ఫోటోషాప్ అనేది లైసెన్స్డ్ వెర్షన్, ఫ్రీ వెర్షన్ ఉండదు మీకు. మేబీ ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర క్రాక్ వెర్షన్స్ అవి ఏమైనా ఉంటే దొరకొచ్చేమో, కానీ నార్మల్గా ఏంటంటే ఇది మీకు లైసెన్స్డ్ వెర్షన్, పెయిడ్ వెర్షన్ అనమాట. మంత్లీ వచ్చి 1650 పడుతుంది. అది విత్ జిఎస్టీ ఉందా వితౌట్ జిఎస్టీ ఉన్నదో ఐడియా లేదు. అంటే మీరు అది జస్ట్ మొత్తం నేను నిన్న ఫ్రీ అంటే ఫ్రీ ట్రయల్ వెర్షన్ అని 7 days కి ఇచ్చారు సార్, కానీ కార్డ్ డీటెయిల్స్ పెట్టమన్నారు. సో మనం 6th day ఎప్పుడో చూసుకొని క్యాన్సిల్ చేసేసుకుంటే అదే అవుతుంది అనుకుంటా. అవునవును. ఓకే, నేను డౌన్లోడ్ చేస్తానండి. అడోబ్ ఫోటోషాప్ ఫినిష్ అది. అడోబ్ ఇది. ఓకే. సో మీకు అదే ఏమైనా హెల్ప్ కావాలంటే ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆల్రెడీ చేశారు కాబట్టి మీకు చెప్తారు. షూర్ అండి. మీరు ఇద్దరు ఒకే చోటు ఉంటారా? లేదండి, కాకపోతే ఇద్దరం లోకల్, టైమింగ్ అంతా ఒక్కటే. ఓకే. సో ఈ విధంగా నేను కంపెనీ లోగో అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. నాకు ఇంకా ఫాంట్ సైజ్ చిన్నది కావాలి లేదా వేరే ఫాంట్, ఇవన్నీ పాపిన్స్ లేక ఇట్లా కనిపిస్తున్న ఫాంట్స్ అన్ని గూగుల్ ఫాంట్స్ అండి. సో ఇక్కడ అది కూడా మీకు చెప్తా. గూగుల్ ఫాంట్స్ కావాలి అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుందంతా గూగుల్ ఫాంట్స్ యూజ్ చేస్తున్నారు అనమాట, వెబ్సైట్లో కానీ వెబ్ అప్లికేషన్స్లో కానీ. ఇంతకుముందు మనం సిస్టమ్ ఫాంట్స్ యూజ్ చేసాం, ఏరియల్, తహోమా, వర్ధనా. సో ఇప్పుడు ఏంటంటే ఇది గూగుల్ ఫాంట్స్ అని చెప్పి ఒక సైట్ వచ్చింది, గూగుల్ అనమాట ఇది. ఓకే. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు కావాల్సిన స్టైల్స్, ఫాంట్స్ అన్ని ఇప్పుడు నేను చేసే ఇందాక పాపిన్స్ అని చెప్పి, రోబోటో అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు మనకి సమ్ ఏదైనా వర్డ్ మనకు సెర్చింగ్, ఇప్పుడు లోగో, యువర్ లోగో అని చెప్పి నేను రాశాను కదా అక్కడ. ఓకే, దీనికి తగ్గట్టు మనకి ఏ ఫాంట్ సూట్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ వాళ్ళకి చూపిస్తుంది, షో అవుతుంది. సో దీన్ని బట్టి మనము
తీసుకోవచ్చు, ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది గూగుల్ ఫాంట్స్. ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారంటే, సపోజ్ మీకు ఈ ఫాంట్ నచ్చింది, రోబోటో అన్న ఫాంట్ నచ్చింది, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ దీనికి ఇది సిఎస్ఎస్లో మనం HTML చేసేటప్పుడు కూడా యూజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటోషాప్ చేసేటప్పుడు కూడా యూజ్ కావాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ ఫ్యామిలీ అన్నారనుకోండి, ఫ్యామిలీ మొత్తం అంతా డౌన్లోడ్ అయిపోతుంది ఈ రోబోటో ఫాంట్ది. ఓకే, డౌన్లోడ్ అయ్యాక మీ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ ఫాంట్స్ ఉంటాయి కదా సెక్షన్, అవునండి. అందులోకి వెళ్ళి మీరు ఆ ఫాంట్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇది జిప్ ఫైల్ మీకు వస్తుంది అనమాట. దాన్ని అన్జిప్ చేసేసి మీకు కావాల్సిన ఎన్ని ఫాంట్స్ కావాలో ఆ ఫాంట్ ఫ్యామిలీలో అన్ని అవసరమైతే అన్ని, లేదా కొన్ని అవసరమైతే కొన్ని. యాక్చువల్గా మీకు అన్ని పెట్టేసుకోవడం బెటర్. ఆ ఫ్యామిలీలో ఏమేమైతే వచ్చాయంటే ఏమేమి ఉంటాయంటే బోల్డ్ ఉంటుంది, బోల్డ్ 400 ఉంటుంది, లైట్ ఉంటుంది, సెమీ బోల్డ్ ఉంటుంది, సెమీ ఇటాలిక్ ఉంటుంది, ఇట్లా అన్నమాట. సెమీ బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ వెర్షన్స్ ఉంటాయి అందులో. అన్జిప్ చేసేసిన తర్వాత ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు మన TTF ఫైల్స్ ఉంటాయి కదా, OTF ఫైల్స్ కానీ అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ ఫాంట్స్ ఫోల్డర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయడం అందులో. ఓకే. ఐడియా ఉంటుందా? చెప్పాలి అంటే చేసి చూపించమంటారా? అవసరం లేదండి. యాక్చువల్‌గా ఇవి మనం మామూలుగా కూడా టెక్స్ట్‌లో కానీ అది వాడుతూ ఉంటాం కదా. ఓకే, రైట్. ఇంకా అదే ప్రొసీజర్ అయితే. ఓకే, ఫైన్. నేను ఇది ఇవి మార్చడం అయితే తెలుసండి. ఇదైతే ఏంటి మేడం, అర్థం కాలా? అదే మీరు ఫాంట్స్ అది చేంజ్ చేయడం అయితే ఓకే ఐడియా. ఓకే ఓకే ఓకే, ఫైన్. దీన్ని ఓస్వాల్డ్ అన్న. ఓస్వాల్డ్ అంటే ఇది ఒక డిఫరెంట్ గూగుల్ ఫాంట్ ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పెట్టుకున్నా. సో దీని కలర్ మార్చుకుంటున్నాను నేను. సమ్ డిఫరెంట్ కలర్ కావాలి నాకు ఇక్కడ అన్నప్పుడు. ఈ కలర్ ఇచ్చేసాను ఇక్కడ. సో ఇప్పుడు వీటిని నేను గ్రూప్ చేసుకుంటున్నాను. ఇదంతా లోగో సెక్షన్ నాకు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నేను గ్రూప్ చేయాలి అనుకున్నప్పుడు లేయర్స్లోకి వచ్చి ఈ ఫోల్డర్ మీద క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ గ్రూప్ వచ్చింది. ఇది ఈ మధ్యలో వచ్చింది చూడండి. నాకు అసలు యాక్చువల్గా ఈ రెండు ఒక దాంట్లో కావాలి కదా. అప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని నేను డ్రాగ్ చేస్తా, పైకి వెళ్ళిపోతుంది ఇది. సో ఇక్కడ నేను లోగో, దాని తర్వాత ఈ రెండింటిని నేను దీంట్లోకి డ్రాగ్ చేస్తున్నా లోగోలో. సో ఇప్పుడు మీకు గ్రూప్ అంతా ఒక సెలెక్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఈ సపోజ్ ఎప్పుడు పొద్దున్న నాకు ఇది అవసరం లేదు అనుకోండి, నేను హైడ్ చేయాలి అంటే ఇందులోకి వచ్చి ఈ లేయర్లో విడివిడిగా హైడ్ చేసుకోవాల్సి వచ్చింది నాకు. ఇలాగొకటి, ఇలాగొకటి. సో ఇప్పుడు గ్రూప్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే మొత్తం ఒకేసారి క్లోజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి నావ్ బార్ చూపించాం కదా ఇందాక. నావ్ బార్ కావాలి అన్నప్పుడు టెక్స్ట్ తీసుకున్నాను నేను. వీటి మధ్య స్పేస్ అంటే 1 2 3 4 స్పేస్ బార్ తోటి 4 సార్లు ఇచ్చాను. నెక్స్ట్ ఇట్లా క్లయింట్స్, వన్ టూ త్రీ ఫోర్. నెక్స్ట్ ప్రొడక్ట్స్ 1 2 3 4. కాంటాక్ట్, ఈ విధంగా ఇచ్చుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఈ సైడ్ నేను పెట్టుకుంటున్నాను. అన్ని సైడ్స్లో ఇట్లానే ఉండదు. కొన్ని సైడ్స్లో మీకు ఈ పార్ట్ కిందకు ఉంటుంది, లేక మధ్యలో ఉంటుంది ఇలాగా. ఈ లోగో ప్లస్ ఇక్కడ సమ్ ఐకాన్స్, లోగో ఒక చోట ఉంటుంది, ఇక్కడ మీకేమో కొన్ని ఐకాన్స్ ఇస్తారు. ఇదంతా మీకు మెనూ బార్ ఉంటుంది. సో మీరు యాక్చువల్గా మీకు బెస్ట్ ఐడియా రావాలి అంటే దీంట్లో మీకు టెంప్లెట్ మోన్స్టర్ అని చెప్పి, లేదా మీరు గూగుల్ సెర్చ్ చేయండి ఫ్రీ మన ఫోటోషాప్ టెంప్లెట్స్ అని చెప్పి. ఓకే అండి. సెర్చ్ చేస్తే అందులో మీకు ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. జస్ట్ మీరు రిఫర్ చేసుకోవడానికి, అది రిఫర్ చేసి మీరు కావాలంటే ఈ టూల్స్ యూస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా కూడా మీరు చేయడానికి ట్రై చేయొచ్చు మీరు అందులో.
ఎగ్జాక్ట్గా నాకు అట్లా కావాలి, ఎందుకంటే మనకి డిజైన్ కాస్త ఫ్రీ హ్యాండ్ అయ్యేంత వరకు మనం అట్లా చేసుకోవడంలో కూడా తప్పలేదు. సపోజ్ ఇప్పుడు నాకు ఇది నావబార్ అన్నది ఇందులో కలిసిపోయింది, నాకు వేరే గ్రూప్లో కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను మళ్ళీ కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నా, నావబార్ అని చెప్పి. సో ఈ హోమ్ని నేను ఇందులోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను ఇందాక మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇప్పుడు నేను కీబోర్డ్ తోటి చేశాను అనమాట, ఇది మూవ్ చేయడం అనేది. సో ఇవి రెండు పక్కకు వచ్చాయి. ఇప్పుడు నాకు వీటి మధ్య గ్యాప్ పైనుంచి ఎంత గ్యాప్ ఉన్నది అన్నది నాకు తెలుసుకోవాలి, ఎంత గ్యాప్ వదిలేను నేను అని. ఎంతండి? 64 పిక్సెల్స్ గ్యాప్ చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకు 64 ఓకే అనుకుంటే ఓకే, లేదు ఇంకా మనకి తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకా పైకి మనకి ఎంత కావాలో అంత జరుపుకుంటాం అనమాట. నేను ఇప్పుడు రఫ్గా మీకు చూపించడం కోసం నేను నార్మల్గా ఇట్లా పెట్టేశాను 40. కాకపోతే మీకు ఈ మోకప్ ఒకేలా చూస్తే ఐడియా వస్తుంది, ఫస్ట్ చేసిన మోకప్ ఎంత గ్యాప్స్ ఉన్నాయి ఏంటి అన్నది. ఓకే కావాలంటే నేను ఆ జేపీఎగ్ కావాలని పంపిస్తాను, లేదు పర్వాలేదు మీరు డైరెక్ట్గా చేస్తాను అంటే వేరే టెంప్లెట్స్ చూసి చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో అంటే మనం ఒక గ్యాప్ ఇచ్చాము అంటే సపోజ్ నాకు యాక్చువల్గా ఇక్కడ 64 కాదు 40 పెట్టాలనుకుంటున్నాను, ఫిక్స్డ్ సైజ్లోకి వెళ్ళిపోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇందాక నేను విడ్త్ ఇచ్చాను, ఇప్పుడు నేను హైట్ ఇచ్చుకుంటున్నాను. హైట్ 40 కావాలి నాకు టాప్ నుంచి. సో ఇది చూడండి ఇక్కడ వచ్చింది. నేను మూవ్ టూల్ తోటి ఈ రూలర్ని పైకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ నావ్ బార్ ప్లస్ లోగో రెండింటిని షిఫ్ట్ తోటి సెలెక్ట్ చేశాను, రెండు సెలెక్ట్ అయ్యాయి ఇప్పుడు నాకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నాకు ఒక బ్యానర్ కావాలి. సో బ్యానర్ కావాలి అన్నప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, బ్యానర్ ఫిక్స్డ్ సైజ్ తీసేయండి ఇందులోంచి. ఇక్కడ నాకు సరే ఫిక్స్డ్ సైజ్ ఇచ్చుకోండి, నాకు ఎలాగా 1600 పిక్సెల్స్ కావాలి విడ్త్. హైట్ వచ్చి ఒక 650 కావాలి అనుకోండి, 600 పిక్సెల్స్ కావాలి హైట్. నేను షిఫ్ట్ ప్లస్ అప్ యారో కొడుతున్నానండి, పైకి జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షిఫ్ట్ ప్లస్ యారో డౌన్ యారో కానీ అప్ యారో కానీ క్లిక్ చేస్తే 10 పిక్సెల్స్ కిందకి దిగుతుంది, కిందకైనా పైకైనా. ఇప్పుడు ఇది నేను అటాచ్ చేశాను కదా, ఇక్కడ నుంచి నాకు ఒక 10 పిక్సెల్స్ కిందకి దిగాలి అనుకోండి, షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో అంటే ఓవరాల్గా 10 పిక్సెల్స్ మీకు డౌన్ అయింది అది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు నేను ఇందులో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అన్నాను అని చెప్పి ఇందులో ఒక కలర్ ఫిల్ చేస్తున్నా, ఆల్ట్ డిలీట్ సమ్ గ్రే కలర్ ఇచ్చేస్తాను, లేదంటే ఇక్కడ నుంచి కిందకి కావాలి గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేస్తున్నా, 1 2 3 4 40 పిక్సెల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మీకు గ్యాప్ వస్తుంది. అంటే టాప్ నుంచి ఇది 40 పిక్సెల్ గ్యాప్లో ఉంది, మళ్ళీ దీనికి మధ్య 40 పిక్సెల్స్ గ్యాప్ పెట్టుకుంటున్నాను నేను. ఇది 45 అయింది, ఇంకా తక్కువ మనం చూసుకొని సెట్ చేసుకోవాలి, జూమ్ చేసుకొని ఎంత గ్యాప్ ఉంది, 40 పిక్సెల్స్ ఎంత వస్తుంది అన్నది. లేదా మీకు ఇలా క్లియర్గా రావట్లేదు అంటే ఫిక్స్డ్ సైజ్లోకి వెళ్ళి ఇక్కడ హైట్ మీరు 40 చేసేయండి. సో ఆ ప్రాబ్లం ఉండదు, అసమాన్ అది క్లియర్ అవుతుందా లేదా అన్నది, 40 పిక్సెల్స్ వచ్చిందా అన్నది. సో ఆ రూలర్కి ఇది అటాచ్ చేసుకోండి. ఇక్కడ ఒక రూలర్ పెట్టుకోండి, మళ్ళీ కంట్రోల్ డి, మళ్ళీ నేను వి ప్రెస్ చేశాను, లేయర్ 1
ఈ విధంగా మనం పిక్సెల్ టు పిక్సెల్ చేసుకుంటూ చేయాలి మేడం డిజైనింగ్ అన్నది. ఇది అర్థమైంది కదా? యా అర్థమైంది. సో ఇప్పుడు మీరు రేపు ఏమైనా టెంప్లెట్ ఇట్లాగా నార్మల్గా చేయమంటే మీరు చేసి చూపించగలరు కదా? చేస్తామండి. ఎస్, రేపు ట్రై చేయండి. అంటే నేను ఇది చేసేయమంటే ఇదని కాదు, మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఎంతవరకు వచ్చిందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఒకవేళ మీకు ఇది డిజైన్ వస్తుంది అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ రేపు HTML కూడా చెప్పుకుందాం రేపు పొద్దున్న. ఓకే అండి, షూర్. HTML స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇంకా ఫోటోషాప్లో మీకు డిజైనింగ్ పరంగా అయితే ఇదే ఉంటుంది, టెంప్లెట్ డిజైన్ చేయండి. మీకు డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మీరు ఇంకా ఫోటోషాప్ మీద కంటిన్యూ వర్క్ చేయాల్సి ఉంటుందండి. డైలీ ఒక టెంప్లెట్ డిజైన్ చేసుకుంటూ ఉండి, నేను చెప్పాను కదా ఇందాక మీకు, లేదా మీకు బిహాన్స్ అని చెప్పి ఒక సైట్ ఉంది, behance.com .in.net. ఈ సైట్స్ లో కూడా మీకు ఆ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే మీకు రిఫరెన్స్ కోసం మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో డిజైన్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ ఇది అవుతుంటే మీరు నోట్ చేసుకోండి, లేదంటే వీడియో వచ్చినప్పుడు మీకు ఎలాగా షో అవుతాయి కదా. ఇక్కడ చూడండి, ఇలాగా టెంప్లెట్స్ కానీ. సో ఇందులో మనము యాక్చువల్గా ఫోటోషాప్ యూస్ చేసి నాట్ ఓన్లీ టెంప్లెట్స్ అనే కాదు, మనం ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఉంది, ఫేస్బుక్లో బ్యానర్ చేయాలి మనం. సో దానికంటూ ఒక డిఫరెంట్ సైజ్ ఉందన్నమాట. ఫేస్బుక్ పోస్ట్ మనం వేయాలి అనుకుంటే 1200x900 తీసుకుంటాం. విడ్త్ వచ్చి మీకు 1200 ఉంటుంది, హైట్ వచ్చి మీకు 900 ఉంటుంది అనమాట. సో అందులోంచి మనం మన డిజైనింగ్ బ్యానర్ అనేది డిజైన్ చేసుకుంటాం. అట్లాగే మీకు ఇన్స్టాగ్రామ్కి కావాలంటే 1080x1080 స్క్వేర్ టైప్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది. అవి కూడా మనం ఫోటోషాప్లో బేస్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు డిజైనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ప్యాషన్, ఇంకా నాకు మోకప్స్ ఓన్లీ ఇందాక మీకు చూపించాను కదా టెంప్లెట్ మనం మామూలుగా డ్రా చేసాం కదా, అది ఇంకా నథింగ్, అసలు మనం చేసింది ఏమీ లేదు. ఇది అసలు నథింగ్ అసలు చెప్పాలంటే, మనం వేరే టెంప్లెట్స్ చూసుకుంటే. కాకపోతే మనకు ఒక వాళ్ళు చేసే డిజైన్స్ ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. ఓన్లీ దాని మీద ఇన్కమ్ గెయిన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా HTML, CSS, JavaScript ఏం కాదు, ఇది చేసుకొని కూడా ఇన్కమ్ గెయిన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆ ఛానల్ దొరకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మన టెంప్లెట్ మోన్స్టర్ అని చెప్పి, థీమ్ ఫారెస్ట్ అని చెప్పి, ఇవన్నీ వాళ్ళు ఉన్నాయి కొన్ని సైట్స్. కాకపోతే ఏంటంటే అది హెవీ కాంపిటీషన్. మీరు యాజ్ ఎ ఫ్రెషర్స్గా ఇప్పుడే అందులో వెళ్ళాలన్న థాట్ కూడా పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ మీకు ఆర్డర్స్ freelancer.com అని చెప్పి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మనకేంటంటే అక్కడ నుంచి ఆర్డర్స్ రాకపోతుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది, లేక మనలో నెగిటివిటీ వస్తుంటుంది అనమాట. అరే మనం చేయలేకపోతున్నాం, లేక మన డిజైన్స్ నచ్చట్లేదు. అట్లా కాకుండా మీరు నార్మల్గా ఓన్గా మీరు చేయడానికి ట్రై చేయండి. మీ ఫోకస్ అంతా మీరు HTML, మీరు ఎవరు మన ప్రసన్న గారు, మీరు యాక్చువల్గా యాంగులర్, రియాక్ట్ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. మీరు HTML, యాంగులర్, రియాక్ట్ వైపు, రైట్? యాక్చువల్గా నిన్న చెప్పారండి ఆయన కూడా, మీరు ఇది అయిపోయాక యాంగులర్, రియాక్ట్, ఎక్స్ప్రెస్ చేస్తా అది చెప్తారు. అవన్నీ ఉన్నాయండి. అంటే బేస్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు డిజైనింగ్ పెద్ద ప్రాబ్లమ్, ఒకవేళ రేపు పొద్దున్న కంపెనీలో సపోజ్ డిజైనర్ రాలేదు, లేక ఆ టైంలో మీరు లేరు, మీకు ఒక ఐడియా ఉందనుకోండి, నాకు ఈ ఇమేజెస్ స్లైస్ చేసి ఇవ్వండి అన్నారు అనుకోండి సడన్గా. సో మీకు అది ఫెచ్చింగ్ అవుద్ది. రేపు పొద్దున మీరు ఓకే మ్యామ్ నాకు ఐడియా ఉంది, లేక మీకు ఆ కంపెనీలో మీ టీమ్ లీడ్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పి లేదు నేను ఇలాగా ఇమేజెస్ స్లైస్ చేయగలను, ఫోటోషాప్ నాకు ఐడియా ఉంది అన్న ఒక ఐడియా కోసం నేను ఇప్పుడు చెప్తాను మీకు ఫోటోషాప్ అన్నది. బేసికలీ రేపటి నుంచి మనం HTML స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? HTML స్టార్ట్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్ ఇంకా HTML మీకు కాకపోతే మీరు ఫోటోషాప్లో మాత్రం ఎలాగా మీరు ట్రయల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి 7 days దీని మీద ఈ టూల్స్ మీద వీటి మీద ప్రాక్టీస్ చేయండి బాగా. సో ఇదైతే వేస్ట్ అయితే అవ్వదు మీకు. ఇది ఫ్యూచర్లో ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఫోటోషాప్ అన్నది మీకు. సో ఓకే, రేపు HTML మీ స్టార్ట్ ఏమైనా డౌన్లోడ్ చేయాలండి, ఏమైనా ఇన్స్టాలేషన్? HTML ఒక్కటి మీకు ఎడిటర్ నార్మల్గా Notepad++ ఉంటుందండి, లేదా అది కాదు అంటే విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. విజువల్ స్టూడియో కోడ్ తెలుసు, అది మీరు డౌన్లోడ్ చేసారా? ఉందా మీ దగ్గర సిస్టంలో, లేక డౌన్లోడ్ చేయాలా? నాకు లేదండి, నా దగ్గర లేదు. నా దగ్గర నోట్ప్యాడ్ ఉన్నట్టుంది, Notepad++ కూడా తెలీదు. చూసి అది డౌన్లోడ్ చేయాలా? ఓకే, చూసి అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అంటే బెటర్ విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి.
ఎందుకంటే రేపు పొద్దున మీరు యాంగులర్ రియాక్ట్ చేయాలన్నా అదే బెస్ట్ ఎడిటర్ అనమాట. కోడ్ Okay. హ్యాండ్స్ ఆన్ వస్తుందండి. యాక్చువల్గా అసలు కోడ్ హ్యాండ్స్ ఆన్ వచ్చేది మీకు Notepad++ మీదండి చెప్పాలంటే. Notepad ఆహా. కానీ Notepad++ కానీ. ఎందుకంటే అందులో మనం షార్ట్ కట్స్ ఉండవు. బై హ్యాండ్ మనం మొత్తం అంతా టైప్ చేస్తూనే రాయాలి అంతాను. ఈ విజువల్ స్టూడియోలో వాటిలో ఏంటంటే కోర్స్ మీరు చెప్పినట్టు అందులో కూడా మనం టైప్ చేస్తే డ్యూ ట్యాగ్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం అది జరుగుతుంటుంది. ఈ Notepad వాటిలో ఏంటంటే అది క్లోజ్ అవ్వదు, మనమే దాన్ని క్లోజ్ రాయాలి, అట్లా హ్యాండ్స్ ఆన్ అవ్వదు. ఓ పని చేయండి, మీరు Notepad మన విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి. అల్టిమేట్ గా మనకి ఇప్పుడు అంటే ఈ హ్యాండ్స్ అని ఇవన్నీ ఒకప్పుడు అంటే ఇంతకు ముందు హార్డ్ వర్క్ అనేవారు, ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ అవుతుంది. హార్డ్ వర్క్ ని అంత ఎవరు పట్టించుకోరు. ఎంత తొందరగా చేసి ఇచ్చామా అన్నదే చూస్తున్నారు తప్పించి ఎంత కష్టపడ్డారా అన్నది ఓకే అది పక్కన పెట్టేస్తున్నారు. సో విజయ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకుని అందులో చేసేసుకుందరు కానీ ప్రాబ్లం. ఇద్దరు ఒకేసారి డౌన్లోడ్ చేసేసుకోండి. అది ఐడియా ఉంది కదా మీకు విజయ్ స్టూడియో కోడ్ అనేది మీ ఇద్దరిలో? ఉందండి, నేను ఇంతకు ముందు డౌన్లోడ్ చేసున్నాను యాక్చువల్గా లాస్ట్ ఇయర్. ఓకే, అది ఉంది కదా మీ సిస్టంలో ఉందా లేక అన్ఇన్స్టాల్ చేశారా ఏమన్నా? అన్ఇన్స్టాల్ చేసేసానండి. ఓకే ఓకే సరే, నో ఇష్యూస్. మళ్ళీ ఒకసారి ఫ్రెష్ కొత్త డౌన్లోడ్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా రేపటి నుంచి HTML స్టార్ట్ చేద్దాం మనం, ఓకేనా? యా ఓకే అండి. ఓకే సార్. అది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంకా ఈ ఫోటోషాప్ అంటూ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు కొన్ని క్లారిఫై చేస్తాను. షూర్ సార్. ఓకేనా సార్, మన క్లాసెస్ ఎట్లా అండి? వీక్లీ 5 days ఎట్లా మనం స్కెడ్యూల్ చేస్తాం? మోస్ట్లీ మండే టు ఫ్రైడే ఉంటుందండి, 5 days. ఓకే ఓకే. ఇన్ కేసు సాటర్డే కావాలి అంటే ఇప్పుడు నా అవైలబిలిటీ కూడా చూసుకుని దాన్ని బట్టి, అంటే వీకెండ్స్ ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వదు. లేదు మీకు వీకెండ్స్ కూడా కావాలి అని అన్నప్పుడు ఇంకా పర్టికులర్గా ఆ టైం పెట్టుకుని ఆ టైంలో చేసుకోవాలి. పర్లేదండి, ప్రస్తుతానికి కంగారు ఏం లేదు. మార్నింగ్ బ్యాచ్ సేమ్ ఇదే జరుగుతుందండి? హెడ్ ఉన్నారా? మార్నింగ్ బ్యాచ్ ఆల్రెడీ ఫోటోషాప్ కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళకి. ఫోటోషాప్ కంప్లీట్ అయ్యి HTML కూడా కంప్లీట్ అయ్యి CSS జరుగుతుంది వాళ్ళకి. ఓకే ఓకే. అతనికి సో వాళ్ళు జాయిన్ అయ్యి కూడా మోర్ దెన్ 15 days అయిపోయింది అనమాట. ఓకే ఓకే. సో అదే యాక్చువల్గా మేము అసలు మెల్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళ కోర్సు మీకు సూట్ అవ్వదు. మళ్ళీ రిపీట్ అవ్వాలంటే ఎవరైనా మళ్ళీ బోర్ అయిపోతారు, మళ్ళీ ఇది చేయాలా అంటారు. అందుకని చెప్పి వాళ్ళది కంటిన్యూ చేసేస్తున్నారు. అంటే ఒకళ్ళు నలుగురు ఉన్నారనుకోండి, డౌట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఒకటి అడగొచ్చు, తను ఒకటి అడగొచ్చు, ఇంకోళ్ళు అడగొచ్చు కదా. సో ఆ టైంలో ఎక్కువగా ఇదయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బాగుంటుంది చెప్పాలంటే, కాకపోతే వాళ్ళకు అవ్వదు అన్నారనమాట. దానికోసం చెప్పి వాళ్ళు కంటిన్యూ చేసేస్తున్నాం మార్నింగ్. ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారండి మార్నింగ్ బ్యాచ్? మార్నింగ్ బ్యాచ్ ముందు 2 ఉండేవారండి, కాకపోతే అతను సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన రావట్లేదు. ఒకతను మాత్రం జెన్యున్ గా వస్తున్నారు. ఓకే, మార్నింగ్ ఒకళ్ళే ఉన్నారండి? మార్నింగ్ ఒకతనే వచ్చారనమాట. ఏ టైంకి సార్ జరుగుతుంది అది? మార్నింగ్ 7 to 8 అండి, మీ ఇండియన్ టైం. IST? ఓకే, మార్నింగ్ 7 అండి, IST 7కి. అవును, మార్నింగ్ 7. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ 8:30 to 9:30 ఒక బ్యాచ్ ఉంది. అది మన యాంగులర్ క్లాసెస్ అవి. ఓకే ఓకే. యాక్చువల్గా ఇప్పుడు ఈ సెషన్స్ కి ఎన్ని డేస్ పడుతుందండి? ఇది మీకు 45 days అనుకుంటున్నా కానీ ఇంకా తక్కువలోనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాండి. 45 to 50 days లెక్కలో వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మనం ఫ్రైడే అప్ టు 5 days చెప్పుకుంటూ పోతున్నాము. ఓకే. ఈ లెక్కన లేదు, ఇంకా మనము ఫాస్ట్గా చేయాలి అనుకుంటే కూడా చెయ్యొచ్చు. మీరు ఎంత మ్యాచ్ అవుతున్నాను నేను చేసేదానికి, మీకు ఎంత వరకు వస్తుంది అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సేఫర్ సైడ్ నేను 45 to 50 days బట్టి నడుస్తున్నాను నేను చెప్పిన క్లాసులు మీరు ఫాలో అవుతుండి ఇంకా మీరు తొందరగా పికప్ అవుతున్నారు అనుకుంటే ఇంకా తొందరగా మనం క్లాసెస్ కూడా చెప్పుకొని క్లోజ్ చేసి నెక్స్ట్ వర్షన్స్ కూడా మూవ్ అవ్వచ్చు మనం అవ్వాలి అనుకుంటే. కానీ బేస్ మీకు HTML CSS స్ట్రాంగ్ ఉంది అనుకోండి, జావా స్క్రిప్ట్, HTML CSS. సో రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏదైనా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు. అదేనండి, ఇప్పుడు యాంగులర్, రియాక్ట్, ఎందుకంటే వీటన్నింటిలోకి కామన్ అయిపోయింది HTML CSS జావా స్క్రిప్ట్ అన్నది. బేస్ అట్లీస్ట్ బేస్ ఉండాలి అంటున్నారు. బేస్ లేకుండా మనం డైరెక్ట్గా వెళ్ళామంటే అక్కడ కూడా కష్టపడాల్సి వస్తుంది మనం. ఈ HTML అంటే ఏంటి, మళ్ళీ ఇదంతా కాస్త గందరగోళంగా ఉంటుంది. సో
సో ఇది మనం కాస్త అడ్వాన్స్ లెవెల్‌లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయామనుకోండి, రేపు పొద్దున అక్కడ మీకు ఈజీ అయిపోతది. ప్రాబ్లమ్ ఉండదు. కోర్సెస్ ఏమైనా మీరు తీసుకోవాలనుకున్నా సరే, లేదా లైవ్‌గా మీకు ఎక్కడైనా జాబ్ దొరికింది, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటామన్నా సరే, మీకు పెద్ద ఇష్యూ అనిపించదు ఆ టైంలో. అది. అంత ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదులేండి ఇక్కడ. అవునా? అంటే కొన్ని కంపెనీస్, అంటే పెద్ద కంపెనీస్ ఉంటే వాళ్ళు తీసుకొని ఇస్తుంటారు కదా! అట్లా ఏమి ఉండదా? ఎక్స్‌పెక్టేషన్స్ చాలా చాలా హైగా ఉంటున్నాయండి యాక్చువల్‌గా. ఓకే. అంటే నేను నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఓకే. సీనియర్ జావా డెవలపర్ అని చెప్పారు బ్యాక్ ఎండ్. కానీ ఓకే. మొత్తం అంతా వాళ్ళ ఫోకస్ అంతా ఏడబ్ల్యూఎస్ మీదే ఉంది. నాకు అదే. రాదు అని అంటే కూడా నేర్చుకొని చేస్తావు అని చెప్పి ఫస్ట్ రౌండ్ పెట్టి తర్వాత సెకండ్ రౌండ్‌లో ఇంకా క్వెషన్స్ ఓకే. అడుగుతానే అదే అక్కడ మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంటది. అరే! అసలు మనం ఇలా అంటే క్లయింట్‌కి ఇప్పుడు స్పెషల్‌గా వాళ్ళ రిక్వైర్మెంట్‌కే కావాలా? లేకపోతే ఆహ్, ఒక పర్సన్‌కి అన్నీ అండి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, టెస్టింగ్, ప్రాడ్ సపోర్ట్ ఇలా అన్నీ చేయాలంటే కష్టం గదండీ! అదే. ఎవరికైనా కష్టమే చెప్తున్నాను గదా! నార్మల్‌గా ఇప్పుడు ఎలా ఉందంటే, బయట మార్కెట్ ఎలా ఉందంటే అన్నీ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక డిజైనర్‌కి మనం సాధారణంగా ఏం చేస్తాం, మనం డిజైన్ చేస్తాం అంతే. మనం డెవలప్‌మెంట్ సైడ్ ఎళ్ళం అసలు చాలామంది. కాకపోతే హ్మ్. ఇప్పుడు డిజైనర్‌కి నువ్వు డెవలప్‌మెంట్ ఆర్కిటెక్ట్ లెవెల్ దాకా అడుగుతున్నారు. వాళ్ళసలు ఏం చేయగలరు? అంటే కంపెనీకి కూడా తెలుసు మనం అంత రీచ్ అవ్వాలి అంటే అసలు మనిషి ఎంత కష్టపడాలి అన్నది. అన్నీ తెలిసుండాలి. అందరికీ అన్నీ తెలీదని కదా! అన్నీ యాహ్! తెలిసున్నోళ్ళు దొరకరు. ఎక్కడో రేర్ కండిషన్స్‌లో దొరుకుతారు. ఏదో ఒక్క దాంట్లోనే పర్ఫెక్ట్ ఉంటారనమాట. చాలా ఇప్పుడు సపోజ్ యాంగులర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ అడుగుతారండి. యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్, వ్యూ జేఎస్ ఇవన్నీ గూడా రెజ్యూమ్‌లో ఉండాలి. అవును. కానీ అసలు ఆ ఆ! క్వెషన్స్ అడిగే వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు కదా! అసలు వాళ్ళకి అందులో ఎన్ని తెలుసు, వాళ్ళకి రియల్‌గా మనం క్వెషన్ చేస్తే వాళ్ళకది ఐడియా ఉండదు మళ్ళా. హెచ్ఆర్‌కి తెలీదు. అట్‌లీస్ట్ టీమ్ లీడ్స్, మేనేజర్స్‌కైనా ఇన్ని ఉండవు. మేము చేసినప్పుడు కూడా ఇన్ని లేవు అని ఒక ఐడియా అంటే రావట్లే. హ్మ్. అంటే మనం ఒక్కళ్ళని ఏం చేయడానికంటే బయట మార్కెట్ అంతా అట్లానే ఉంది. ఇప్పుడు అదేనండి. చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటున్నాయసల. నేను అవునవును. ఎంట్రీ లెవెల్ ట్రై చేద్దామన్నా ఆల్గోరిథమ్స్‌లో కోడ్ అడుగుతారు. 5, 6 రౌండ్స్ ఉంటాయనేసరికి చాలా భయమేసి ఇంక వెనక్కి అదే. తగ్గా మనకి భయమేస్తుంటది. అసలు ఇంటర్వ్యూకెళ్ళాలా అన్నట్టు అనిపిస్తది. సరే తీరా ఇంటర్వ్యూకెళ్ళినా సరే, ఇప్పుడు మీరు చెప్పారు కదా! వాళ్ళు అడిగే క్వెషన్స్ మనం చెప్పకపోతే అసలు ఎందుకొచ్చానా ఇంటర్వ్యూకి అన్నట్టు అనిపిస్తుంటది అసలు చెప్పాలంటే. కాకపోతే చాలా ఏంటంటే రేర్ అండి. యాక్చువల్‌గా నేర్పించి కంపెనీస్‌లో తీసుకొని నేర్పించేది చాలా తక్కువ. నాకైతే తక్కువైపోయింది. కనిపించట్లేదు. యాహ్! అంటే మాకేంటంటే పాతగా కంపెనీలో ఉన్నప్పుడు వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చుకున్నారనమాట. వాళ్ళు జస్ట్ 1 వీక్, 10 డేస్ ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మనకి ఏ కోర్స్ హ్మ్. కావాలంటే ఆ కోర్స్ అట్లాగా. అదే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. చాలా వరకు చిన్న కంపెనీస్ అయితే అది అఫోర్డ్ చేయవులేండి వాటిని. మనలే నేర్చుకోమంటారు. ఆహ్, ఇండియాలో చాలా మా కజిన్స్ అందరూ కూడా ట్రైనింగ్‌లో ఉన్నాము. 6 మంత్స్, 3 మంత్స్ అని చెప్పి వాళ్ళు మేము జాబ్ జాయిన్ అయ్యామని చెప్తారు. బట్ ఓకే. కమింగ్ టు యూఎస్ అసలు ఇంక అలా ట్రైనింగ్ అంటే అసలు ఏంటో కూడా తెలీదు. డైరెక్ట్‌గా అటాకే ఇంకక్కడ. అవునా! ఓకే. హ్మ్. ఏమో మరక్కడ కల్చర్, మరి వాళ్ళ వే ఆఫ్ ఇది అట్లా ఉందనుకుంటా. కాకపోతే అసలు ఏంటంటే అన్నీ రావాలండి ఇంక వాళ్ళకైతే. అదే. అన్నీ అది నాట్ ఓన్లీ యూఎస్ అండి. ఇక్కడ కూడా అట్లానే ఉంది. ఇండియాలో కూడా మీరొచ్చారనుకోండి. కాకపోతే ఇక్కడేంటంటే, నేను చూస్తున్న ఇప్పుడు జాబ్ పోర్టల్స్‌లో వాటిలో చూస్తుంటా గదా! ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ విత్ పీహెచ్‌డీ టు హెచ్‌టీఎంఎల్ అని చెప్పి అడుగుతున్నారు. నేను యాస్ ఎ ఫ్రెషర్‌గా చూస్తున్న వాటికి అంతే తప్పించి మీకు యాంగులర్, రియాక్ట్ అడుగుతున్నాడు తప్పించి కంపల్సరీ కాదు. ఓకే. తెలిసుంటే బెటర్ అన్నట్టు చెప్తున్నారు ఇక్కడైతే. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కొచ్చేసరికి మాత్రం మీరన్నట్టు ఇంకా అన్నీ ఇంకా ఏ టు జెడ్ ఏది వదలట్లా వాళ్ళు. వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ తెలిసుండాలి, జావా తెలిసుండాలి, ఇటు ఏడబ్ల్యూఎస్ స్ప్రింగ్ బూట్ యాక్చువల్‌గా తెలిసుండాలి. డెవాప్స్ వాళ్ళది కదండీ! అవునండి. హ్మ్. ఈ స్ప్రింగ్ బూట్ తెలిసుండాలి, హైబర్‌నెట్ తెలిసుండాలి. అన్నీ ఇంకా ఆ! అన్నీ తెలిస్తే స్ప్రింగ్ బూట్, హైబర్‌నెట్ ఇంకా మనమే ఒక కంపెనీ పెట్టుకోవచ్చు అన్నీ తెలిసుంటే. మనం ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, అట్లా ప్రతి నేను ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నాను. సో, ప్రతి రిక్వైర్మెంట్‌కి ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి ఉన్న రెజ్యూమ్‌కి. అవునవును. కానీ అన్నీ యాడ్ చేసినా సరే నాకసలు ఒక అతనిది ఇంటర్వ్యూ వే ఆఫ్ అంటే ఇట్లా యూట్యూబ్‌లో విన్నా అనమాట. ఆయన చెప్పిందేంటంటే ఆయన ఇట్లాగే ఇంటర్వ్యూ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అన్నీ ఇట్లాగా మనలాగే అన్నీ పెట్టుకొని ఎళ్ళాడంట జాబ్‌కి.
తీరా అక్కడ వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇదంతా చూసి మాకు అన్ని వచ్చిన వాళ్ళు కాదు, ఏదో వచ్చిన వాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేశారు. సో అట్లా అప్పుడు అట్లా జరిగింది. ఇప్పుడు ఏంటంటే వచ్చినా రాకపోయినా సరే అన్ని రెజ్యూమ్లో మాత్రం మెన్షన్ అయ్యి ఉండాలి అక్కడ. అసలు పిక్ చేయట్లేదండి వెండర్స్ అసలు. కనీసం వాళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్లో ఒక చిన్నది లేకపోయినా వాళ్ళు పిక్ చేయరు. అసలు కొన్ని అయితే కొన్ని వాడినప్పుడు ఇంకొక కొన్ని వాడము. యాంగులర్ వాడితే రియాక్ట్ వాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అంటే ఆ కంపెనీలో 2 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్‌గా నడుస్తుంటే అప్పుడు ఉంటది. అంటే కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ ఒక మల్టీ లెవెల్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి అనుకోండి. వాళ్ళకి రియాక్ట్, యాంగులర్ మేబీ కానీ చెప్పాలంటే ఏదో ఒకటే ఉండాలి. కానీ వాళ్ళు మల్టీ పర్పస్‌గా యూజ్ చేసినప్పుడు ఆ 2 వాళ్ళు ఎందుకున్నాయి అని అడగరు. ఓకే. 2 ఉన్నాయిగా ఓకే. షీ ఈస్ గుడ్ అని అంటారు. అవునవునవును. ఇప్పుడు ఆ రెండిట్లో తను యాంగులర్ చేసినోళ్ళు మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే సర్చ్ చేయడం ఏదో నేర్చుకుంటున్నాం. నేర్చుకొని వచ్చేసరికి దీనికి తగ్గట్టు బయట కూడా ఎలా ఉందంటే కొత్త ఫ్రేమ్‌వర్క్ వచ్చేస్తుంది మళ్ళా. ఇప్పుడు యాంగులరే ఉంది, రియాక్ట్ ఉంది. దీంతో పాటు ఇంకా బయట చూసుకుంటే ఫ్లటర్ ఒకటుంది. పొలిమార్ జేఎస్ ఉంది. ఇన్నున్నాయి మళ్ళా మన రెడీగా. ఈ మధ్యన ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ జేఎస్, వ్యూ జేఎస్ వింటా ఉన్నానండి. అవును. వ్యూ జేఎస్ అంటే ఈ 3 ఒకటే మీకు. రియాక్ట్, యాంగులర్, వ్యూ జేఎస్. ఓకే. లెర్నింగ్ కర్వ్ వచ్చి మీకు కంపేర్ టు యాంగులర్ రియాక్ట్ కాస్త ఈజీగా ఉంటది. రియాక్ట్ కన్నా వ్యూ కాస్త ఈజీగా ఉంటది. కాకపోతే వీటి అన్నిటికి హెడ్ ఏంటంటే జావాస్క్రిప్ట్. అది వచ్చుంటే మీరు ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. మీరు బేసిక్‌గా జావా డెవలపరా? యాక్చువల్‌గా నేను వర్క్ చేశానండి ఒక 6 మంత్స్ టీసీఎస్ త్రూ వాన్‌గార్డ్‌కి. ఓకే. తర్వాత ఈ కోవిడ్ వల్ల ఇంకా జాబ్ అయిపోయింది. ఇట్స్ 7 మంత్స్ ఖాళీగా ఇంట్లోనే. అదే సో రిక్వైర్మెంట్స్ అవి చూస్తా ఉంటే భయమేస్తది లోపలికెళ్ళినాక మేనేజ్ చేయగలమా లేదా అని. లేదులెండి అవుతది. అంటే టీమ్ మనకి సపోర్టివ్ టీమ్ దొరికిందనుకోండి మేనేజ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. కాకపోతే ఏమంటారు మనకి పొలిటికల్ ఇష్యూస్ ఉండి వాళ్ళేమో మనం గేమ్స్ ఏమైనా నడిచాయి అంటే అక్కడ మనం సెట్ అవ్వలేము అక్కడ. అంటే మనం అలా చేసేది ఉన్నారు కూడానండి. అదే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఎంఎన్సీస్‌లో ఈ కార్పొరేట్ దీంట్లో తప్పవు. వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వినా సరే, బయటకి నవ్వినా సరే లోపల ఆహా! వీళ్ళా అన్నట్టు లోపల ఏదో అనుకునే ఫీలింగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మేము చూసే ఉన్నాం కార్పొరేట్ ఇండస్ట్రీ మేము మీరెక్కడ చేస్తారండి? నేను జెన్‌పాక్ట్‌లో చేశానండి. ఓకే. సో, నాది కూడా సేమ్ ఇట్లానే అయింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ నేను జాబ్ సెర్చింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. అవుతుంది. సో, ఇక్కడ చాలా మందికి ప్రాబ్లమ్ ఇదే. నాకు నిన్న కాక మొన్ననే ఇంటర్వ్యూ అయింది. అసలు నాకేం రాదు ఏడబ్ల్యూఎస్ హ్యాండ్స్ ఆన్ ఏం లేదు అంటే, ఆ మేనేజర్ ఏమో నేర్చుకొని చేస్తావు కదా అని అన్నారు. అని టీమ్ అంతా పీల్చేసి ఇంక మొత్తం టెక్నికల్ ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూ అని చెప్పారు. వదిలేయండి అంటే, లేదు నిన్న నువ్వు చెప్పావు కదా అంటాడు ఆయన. ఓకే. అసలు ఎన్ని